గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ను పెద్ద మనసు చేసుకుని ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పీఎం మోదీని కోరారు. సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారాయన. 7 ప్రధాన అంశాలను ప్రధాని ముందు ఉంచిన చంద్రబాబు సంపూర్ణ సహకారం అందించాలని విన్నవించారు. ఏపీకి ఆర్థికంగా చేయూత, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం, అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాలకు సమగ్ర ఆర్థిక మద్దతు, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, త్రాగునీటి ప్రాజెక్టుల వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు, అదేవిధంగా బుందేల్ఖండ్ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, దుగారాజాపట్నం రైవు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు. గత 5 ఏళ్లలో జగన్ దుర్మార్గమైనటువంటి దుష్ట పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ విఘాతం ఆయన పాలన వల్లే జరిగిందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వానికి వ్యూహాత్మక దీర్ఘకాలిక అభివృద్ది ప్రణాళికలంటూ లేకపోవడం, దుందుడుకు విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల లోటు తీవ్రంగా ఉందని వివరించారు. జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపు వంటి ఖర్చులు తప్పవన్నారు. ఇవి రాష్ట్ర రెవెన్యూ వసూళ్లను మించిపోయాయన్నారు. దీనివల్ల ఉత్పాదక మూలధన పెట్టుబడులకు నిధులే లేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. భవిష్యత్తు ఎక్సైజ్ ఆదాయాలను, ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి మరీ విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చారన్నారు. నిధులను పెద్ద ఎత్తున మళ్లించారని వివరించారు. దీంతో వనరులకు తీవ్ర కొరత ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆర్థికంగా చేయూతనివ్వడం తప్ప గత్యంతరం లేదన్నారు. అప్పుడే ఈ యొక్క సవాళ్లను ఎదుర్కోగలమని పేర్కొన్నారు చంద్రబాబు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను చంద్రబాబు కోరడం జరిగింది. ఏపీకి సంబంధించి పలువురు జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి సీఎంతో విస్తృతంగా చర్చించానని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీ తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని సుసంపన్నమైనటువంటి అభివృద్ది బాటలో తీసుకెళ్లగలమనే విశ్వాసం తనకుందని చంద్రబాబు తెలియజేశారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తో జరిపిన భేటీలో సహకార సమైక్య స్ఫూర్తితో చర్చలు జరిగాయన్నారు. కేంద్ర వ్యవసాయ శివరాజ్ సింగ్ చౌహాన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా ఆయన సమావేశమయ్యారు. ఉదయం పీయూష్ గోయల్ తో అల్పాహార విందు సమావేశంతో తన షెడ్యూల్ ప్రారంభించిన చంద్రబాబు సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. రాత్రికి ఏపీ కేడర్కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ అధికారులకు విందు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు చంద్రబాబు నాయుడు.